నమస్తే, వెల్కమ్ టు ఆధ్య టీవీ. నేను బాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటిలాగానే తన యొక్క ప్రక్రియలో భాగంగా సెక్యూరిటీస్ పైన వడ్డీలు ఇస్తూ, సెక్యూరిటీస్ పైన వేలంపాటలో డబ్బులు రుణాలు ఇస్తూ ఉంటుంది రాష్ట్రాలకి. ఈ వేలంపాటలో సెక్యూరిటీస్ని వేలంలో పెట్టి, అంటే తాకట్టులో పెట్టి ఏపీ ప్రభుత్వం 3,500 కోట్ల రూపాయల డబ్బులను సమీకరించింది. దాదాపుగా ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క వడ్డీ శాతం ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే, సాధారణంగా రాష్ట్రాలు నడవాలి అంటే డబ్బులు కావాలి. మనకు ఏదైతే బడ్జెట్లో పెడతారో ఆ బడ్జెట్లో ప్రణాళికాబద్ధమైనటువంటి బడ్జెటింగ్ మనకు ఉంటుంది. ఈ బడ్జెటింగ్లో ఏదైతే ప్రణాళికాబద్ధమైనటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అయిపోయిన తర్వాత మనకి డే టు డే యాక్టివిటీస్ కోసం డబ్బులు అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఈ అవసరాల నిమిత్తము రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచో కేంద్రం దగ్గర నుంచో సెక్యూరిటీస్ పరంగా అక్కడ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంటుంది? ఇప్పటికే 3,500 కోట్ల రూపాయల ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా తీసుకున్న వాటి విలువతో కలిపి మొత్తంగా 9,500 కోట్ల రూపాయల రుణం ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే తీసుకున్నట్లయితే బటన్ నొక్కి సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ నెల చూసుకుంటే ఏ నెలకు ఆ నెల ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కావచ్చు, పెన్షన్దారులకి పెన్షన్ కావచ్చు, ఏ రోజును కూడా సక్రమంగా ఒకటో నెల పడిన దాఖలాలు లేవు. ఏ నెలకు ఆ నెల ఈ నెల డబ్బులు ఉన్నాయో లేదో చూసుకోవడమే అవుతుంటుంది. అదేవిధంగా తీసుకున్నట్లయితే ఇప్పటికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఎవరికైతే పిల్లలకి డబ్బులు పడాలో అవి పడట్లేదు. అదేవిధంగా అమ్మ ఒడికి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఇంతవరకు వాళ్ళ ఖాతాల్లో పడట్లేదు. మరో పక్క తీసుకున్నట్లయితే స్కూలు యాజమాన్యాలు, కాలేజ్ యాజమాన్యాలు ఫీజులు ఏదైతే కడితే తప్పిస్తే వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు కన్సర్న్డ్ విద్యార్థికి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ దగ్గరే బ్లాక్ చేసుకొని పెట్టుకుంటున్న వైనం మనం చూస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. ఇప్పటికే దాదాపుగా 10 లక్షల పైచిలుకు కోట్ల రూపాయలకి ఏపీ ఆర్థిక లోటు మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? ఎందుకంటే చాలామంది నిపుణులు చెప్తున్నది ఏంటి అంటే, ఇటు శ్రీలంక కావచ్చు, ఇతరితర దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి టూరిజం ఏదైతే ఉంటుందో ఆ టూరిజం లేకపోవటం వల్ల ఆర్థికంగా బాగా లోటుతో ఉండి శ్రీలంకతోనూ పాకిస్తాన్తోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పోలుస్తూ వచ్చారు. అంతటి ఆర్థిక లోటులో మనం ఉన్నాము. ఈ ఆర్థిక లోటుని ఎట్లా పూడ్చుకోవాలో తెలియకుండా, అంటే ఆదాయ వనరులు ఏవీ లేకుండా కేవలం ఖర్చు మాత్రమే పెట్టుకుంటూ పోతే ఏ రాష్ట్రమైన అప్పులు కూరుకుపోతుందనేది అందరూ చెప్తున్నటువంటి, ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి ప్రధానమైన మాట. మరి దానికి ఏం చేయాలి? ఓవర్కమ్ ఎట్లా కావాలి అంటే, కొత్తగా పరిశ్రమలు రావాలి, లేకపోతే ఏదన్నా మనకి ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ సోర్స్ లేకుండా ఓన్లీ ఎక్స్పెండిచర్స్ మాత్రమే చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఆర్థిక లోటు అనేది ఖచ్చితంగా ఏ రాష్ట్రానికైనా వస్తూనే ఉంటుంది. ఒక పక్కన కొత్తగా పరిశ్రమలు రావట్లేదు, లేకపోతే రైతులకు సంబంధించి ఏదైతే పంట పొలాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి సబ్సిడీలు ఇవ్వకపోవడం, రైతు రుణాలు ఇవ్వకపోవడం, దాంతో క్రాప్స్ పొలాలకు సంబంధించి కూడా ఆదాయ వనరులు లేకపోవటం. మరో పక్కన తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మరొక ముఖ్యమైన ప్రధానమైన కారణం ఏంటంటే, ఆర్థిక లోటుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యావంతులు అధికంగా ఉంటారు. కేవలం వాళ్ళు అక్కడ చదువుకోవడం వరకు మాత్రమే పరిమితం అయ్యి ఈ రిసోర్సెస్ అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయి అటు మహారాష్ట్రకో, ఇటు కర్ణాటకకో, లేకపోతే ఇటు తెలంగాణకో వచ్చి వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు అక్కడ వెతుక్కోవటం వల్ల అక్కడ ట్యాక్స్ పేయింగ్ కావచ్చు, లేకపోతే ఉపాధి లేకపోవటం వల్ల అక్కడ ఆర్థిక వనరులు సమకూర్చుకున్నటువంటి అవకాశం లేకపోవటం వల్ల ఈ ప్రతిసారి ఇక్కడ అవసరాల కోసం, డబ్బుల కోసము, రుణాల కోసం వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది. ఇది ఎందుకు జరుగుతుందంటే, ఒక ప్రాపర్ విజన్ కానీ ప్రాపర్ ప్లానింగ్ కానీ లేకపోవడం అంటూ ప్రధానంగా ఆర్థిక నిపుణులు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు దుయ్యపడుతున్నటువంటి మన నేపథ్యం చూస్తూ ఉన్నాం. దీనికి ఏంటయ్యా, దీనికి నివారణ కావచ్చు, లేకపోతే దీనికి ఏంటి ఆల్టర్నేటివ్ మెథడ్ ఏమన్నా ఉంది అంటే, ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఆర్థిక లోటుని ఖచ్చితంగా వాళ్ళకి ఆ రాష్ట్రానికి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరేంటి ఆ ఉచిత పథకాలు కాకుండా, లేకపోతే ప్రజలకు నేరుగా ఆ బటన్ నొక్కి డబ్బులు వాళ్ళకి వేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదని అంటుంది. ఎందుకంటే అదొక్కటే. మొన్న మధ్య కూడా మనం ఒక మీటింగ్లో చూసుకున్నట్లయితే మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి ఒక సమీకరణ చేసి వాళ్ళకి చెప్తున్నట్టు మాట ఏంటంటే,
నేను ఒక పక్క నుంచి బటన్ నొక్కుతూ సంక్షేమ పథకాలు డబ్బులన్నీ వాళ్ళకి వేస్తున్నాను, మరో పక్కన మీరు దానికి తగినట్టుగా మీరు పనిచేయకపోవడం వల్ల చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తి నెలకొంది అంటూ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ చెప్తున్న వీడియో మనం చూస్తున్నాం. అంటే ఆయన ఉద్దేశంలో ఏంటంటే ఎంతసేపటికి డబ్బులు మనం వేస్తున్నాము అంటే గోడ కొట్టిన సున్నం లాంటిదే, ఎందుకంటే దాంట్లో ఇన్కమ్ సోర్స్ వచ్చేది ఏమీ లేదు, డబ్బులు వెళ్ళటం తప్పిస్తే, ఎంతసేపటికి పోవడం తప్పిస్తే రావడం లేకపోయేసరికి ఆర్థిక లోటు ఉంటుంది. ఈ విధంగా ఆ రుణాలు చేసుకుంటూ పోతే ఏ నెలకు ఆ నెల జీతభత్యాలకు కావచ్చు, డే టు డే యాక్టివిటీస్ కోసం రుణాలు చేసుకుంటూ పోతే దేశం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రం కావచ్చు ఆర్థిక లోటులో కూరుకుపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అటువైపుగా అడుగులు వేస్తూ రుణాలతో కాకుండా అప్పులతో కాకుండా రాష్ట్రాన్ని నడిపించేటువంటి ఆ స్థాయిలోకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని అటు ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. అదేవిధంగా ఆర్థిక నిపుణులు కూడా దీని నుంచి బయటపడటానికి తగు సూచనలు చేస్తున్నారు. బట్ అది ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటున్నారు అనేది $1 మిలియన్ క్వశ్చన్గా మిగిలిపోతూ ఉంది.